హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక. ఇక వీరందరికీ గ్యాస్ కనెక్షన్ల రద్దు. కేంద్రం నుండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడేవారికి బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఇది పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. గ్యాస్ సిలిండర్లలో అక్రమాలకు పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారికైనా సరే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే గ్యాస్ కనెక్షన్లు రద్దు కావడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు రాయితీలు ఆగిపోయే ప్రమాదం ఉంది. గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వాలు బ్యాంక్ అకౌంట్లో జమ చేసే సబ్సిడీ సొమ్ము నిలిచిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంటికి గ్యాస్ అందించడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర మెషిన్ ఉంటుంది. ఈ మెషిన్లో మీ బయోమెట్రిక్ వివరాలు అందించి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే మీరు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు అందించి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. వివరాలకు 1800233355కు కాల్ చేయండి. ఈకేవైసీ చేయించుకోకపోతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేయకపోతే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70% మంది ఈకేవైసీ పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన 20% మంది వినియోగదారులు కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి చేయకపోతే గ్యాస్ సరఫరాలో సమస్యలు రావచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుండగా గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఈ నగదును లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం 500 గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఈ నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ కనుక చేసుకోకపోతే కనుక గ్యాస్ సబ్సిడీలు నిలిచిపోతాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.